హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నిట్. ఈరోజు మనం ఈ వీడియోలో జావా సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈ సిరీస్లో జావాలో ఉన్న లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. జావాలో లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి చాలా ప్లేసెస్లో అయితే మనం వాడతాం. మెయిన్లీ ఫర్ లూప్ అయితే చాలా ఇంపార్టెంట్, బికాస్ చాలా మంది ఫర్ లూప్ అయితే ఎక్కువ యూస్ చేస్తారు ఒక జావా ప్రోగ్రామ్లో. ఫస్ట్ దీని సింటాక్స్ చూద్దాం. సో దీని సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత ఒక కండిషన్ రాస్తాం, ఇది సెమికోలన్ అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో సెమికోలన్ వచ్చేసి అక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకున్న వేరియబుల్ని అప్డేట్ చేస్తాం అనమాట. అప్డేట్ చేసిన తర్వాత దీని లోపలైతే బాడీ రాస్తాం. సో ఇది సింటాక్స్. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వబోతున్నా, మీరు టెన్షన్ పడకండి. సో ఈ ఫర్ లూప్కి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మనం క్లాస్ నేమ్, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది జనరల్గా మనం రాస్తుంటాం. మీకు వీటి గురించి తెలియకపోతే మీరు నేను ఇంతకుముందు చేసిన వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా బేసిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదనమాట ఫర్ లూప్. సో ఫర్ లూప్లో ఏంటి అంటే ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ దగ్గరకు వస్తుంది, క్లాస్ దగ్గర నుంచి మెయిన్ మెథడ్కి వస్తుంది, మెయిన్ మెథడ్ నుంచి ఫర్ లూప్కి వస్తుంది. ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియలైజేషన్ చూస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్లో. సెకండ్ స్టెప్ కండిషన్ చూస్తుంది. సో కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం i = 0 నుంచి ఇనిషియలైజ్ చేస్తాం. ఫస్ట్ మన i 0 అనమాట. జీరో దగ్గరకు వచ్చేసి i ఇక్కడ 0 అనమాట. 0 < 10 ట్రూ అయితే ఇది ఈ లూప్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా లూప్ లోపలికి. ఇది థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత system.out.println అని రాసాం, అంటే మనం ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఇది. సో ఇక్కడ i అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం i రాసాం కాబట్టి. i అనేది 0 కాబట్టి ఇప్పుడు 0 మనకు ప్రింట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం అప్డేషన్ దగ్గరికి. ఇది ఫోర్త్ స్టెప్. సో ఇప్పుడు 0 ఉండే కదా, జీరోని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ప్లస్ అని పెట్టామంటే మనం దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నామని అర్థం. సో 0ని మనం పెంచుతున్నామని అర్థం. సో 0 ఇంక్రిమెంట్ చేస్తే 1 అవుతుంది. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు i = 1 అని వస్తుంది. సపరేట్గా రాసుకోండి మీకు కన్ఫ్యూజ్ అయితే. ఇప్పుడు మనం i = 1లో ఉన్నాం. సో నెక్స్ట్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఒకేసారి ఈ లూప్ ఇనిషియలైజేషన్ లూప్ అనేది వాడతాం, మాటికి వాడడం. ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ మాత్రమే దీన్ని వాడతాం అనమాట. ఇనిషియలైజేషన్ తర్వాత దీన్ని ఎక్కువ వాడడం. సో ఈ కండిషన్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫిఫ్త్ స్టెప్ అనమాట. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం రిపీట్ ఇట్లా ఒక లూప్ లోపల తిరుగుతూ ఉంటుంది ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే 1 < 10 అని ట్రూ. 1 < 10 కదా, ట్రూ కాబట్టి ఈ లూప్ లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ లూప్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది లూప్ లోపలికి. సో మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతుంది ఈ వేరియబుల్. సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని లూప్ అంటాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ 1 ఉంది కదా, 1 ఇప్పుడు 2 అయిపోతుంది సెకండ్ టైం. సో ఇంక్రిమెంట్ అవుతుంది 1. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ 2 < 10 ట్రూ. సో 2 < 10 కదా, ట్రూ కాబట్టి మళ్ళీ ఈ లోపలికి వస్తుంది, లూప్ లోపలికి ప్రింట్ అవుతుంది. అట్లా 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు 9th వేరియబుల్కి మళ్ళీ ఇటరేట్ చేద్దాం. సో 8 దాకా వచ్చాం కదా, 8 నుంచి ఇక్కడికి వెళ్తుంది. 8 నుంచి వెళ్ళి 8ని ఇంక్రిమెంట్ చేస్తుంది, 8 9 అయిపోతుంది అనమాట. 9 అయిపోయిన తర్వాత 9 < 10 అని చూస్తుంది. 9 < 10 ట్రూవే కదా, 9 ప్రింట్ అయిపోతుంది అనమాట. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 9ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. 9 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతే ఏమవుతుంది, 10 అవుతుంది కదా. 10 < 10 ట్రూ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్. సో ఇలా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఇది మన అవుట్పుట్ అనమాట. సో ఇలా మన ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా జావా ప్రోగ్రామ్స్లో ఎక్కువ ఫర్ లూపే వాడేది. మీరు మాత్రం ఫర్ లూప్ సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లూప్. ఫర్ లూప్ తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వైల్ లూప్. సో వైల్ లూప్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి చూద్దాం. ఇది వైల్ లూప్ సింటాక్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ సింటాక్స్, ఇదంతా పట్టించుకోకండి. సో సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాం మనం వైల్ లూప్లో, ఆ తర్వాత వైల్ కండిషన్, వైల్ అని రాసి ఇట్లా కండిషన్ రాస్తాం. సో దీని లోపల బాడీ రాసి అప్డేషన్ స్టేట్మెంట్ రాస్తాం. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఈ ఫర్ లూప్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ కొంచెం అటు ఇటు మార్చేసి రాసుంటారు, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ఫర్ లూప్ నేర్చుకుంటే మిగతా లూప్స్ అన్ని చాలా ఈజీ, పెద్ద కష్టం ఏమి ఉండదు. సో ఈ లూప్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ మన ప్రోగ్రామ్ అనేది క్లాస్, తర్వాత మెయిన్ దగ్గరకు వస్తుంది, మెయిన్ మెథడ్ దగ్గరకు వస్తుంది, మెయిన్ మెథడ్ నుంచి వేరియబుల్, ఇక్కడ ఇనిషియలైజేషన్ అనమాట. నేను ఇక్కడ రాసే కదా ఇనిషియలైజేషన్ అని చెప్పేసి. సో ఇది ఇనిషియలైజేషన్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ మనకు వైల్ లూప్లో. ఆ తర్వాత ఇక్కడ కండిషన్, ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది లూప్ లోపలికి వెళ్ళిపోతుంది కండిషన్ ట్రూ అయితే లూప్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి థర్డ్ స్టెప్. తర్వాత అప్డేషన్ స్టేట్మెంట్. సో అప్డేషన్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టెప్ అనమాట. ఈ ఫోర్త్ స్టెప్ అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇనిషియలైజేషన్ మనం ఎప్పుడైనా ఒకేసారి చేస్తాం, అందుకే దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో ఫస్ట్ మనం వర్కింగ్ చూద్దాం. సో 0 ఫస్ట్ i = 0 < 3 ట్రూ కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం, ఐని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 0 ప్రింట్ అయిపోతుంది, ట్రూ కాబట్టి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ i++ అప్డేషన్ స్టేట్మెంట్ చూసేసుకుంటుంది. సో 0ని 1కి ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ 1 < 3 ట్రూ కాబట్టి మళ్ళీ దీని లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రింట్ చేస్తుంది స్టేట్మెంట్ని, మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత 1 ఏమవుతుంది, 2 అవుతాయి. 2 < 3 ట్రూ కాబట్టి దీని లోపల వస్తుంది. system.out.println ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అప్డేట్ 2ని ఇంక్రిమెంట్ చేస్తే 3 అవుతుంది కాబట్టి 3 అనమాట. 3 అవుతుంది. సో 3 < 3 ఫాల్స్ కాబట్టి ఇది మొత్తం లూప్ బయటకు వచ్చేస్తే, లూప్ బయటకు వచ్చిన తర్వాత ఇది మన అవుట్పుట్. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ వైల్ లూప్ యూజ్ చేసి మీరు దీంతో చాలా
అయితే చేయొచ్చు. సో, ఇలా యూజ్ చేయాలని మీకు చెప్తున్నా సింపుల్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి. ఎందుకంటే నేను కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థం కాదు. మీరు చూడండి. సో, ఈ లూప్స్ ఏంటి అంటే మీరు చూడండి, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడే మీకు అర్థమైతది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కొత్తగా అనిపిస్తది. ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కూడా నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది. తర్వాత మెల్లమెల్లగా మీకే అలవాటయిపోతుంది. ఫస్ట్ కష్టం అనిపియచ్చు, కొత్తగా అనిపియచ్చు. కానీ తర్వాత మెల్లగా అలవాటయిపోతది మీకే. ఇప్పుడు మనం డూ వైల్ లూప్ గురించి కూడా చూద్దాం. సో, ఇది డూ వైల్ లూప్ సింటాక్స్ అనమాట. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ ఇనిషియలైజేషన్ ఫస్ట్, తర్వాత ఇది డూ అని రాసేసి ఇక్కడ బాడీ అనమాట. ఆ తర్వాత అప్డేషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని అర్థం అప్డేషన్ అంటే. తర్వాత వైల్ రాసి ఇక్కడ కండిషన్ రాస్తాం. సెమీకాలన్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూసేద్దాం. సో, ఫస్ట్ క్లాస్, ఆ తర్వాత మెయిన్ మెథడ్లోకి వెళ్ళిపోతే మెయిన్ మెథడ్ నుండి ఇనిషియలైజేషన్ అనమాట. ఇక్కడ ఇనిషియలైజేషన్ అని రాసే కదా. సో, ఆ ఇనిషియలైజేషన్ ఇదనమాట. i ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత డూ, తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతుంది లూప్ లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత ఐ ప్రింట్ అయితే i 0 కాబట్టి 0 ప్రింట్ అయింది. సో, ఫస్ట్ మనం i ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసాం కదా. తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ i ప్లస్ ప్లస్ అంటే 0 1 అవుతుంది ఇంక్రిమెంట్ అయిన తర్వాత. సో, ఇప్పుడు మనకి i అనేది 1 అనమాట. సో, మళ్ళీ ఇక్కడ దీనికి వెళ్ళదు ఇనిషియలైజేషన్కి. ఇప్పుడు ఇదే లూప్లోనే తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. సో, ఇక్కడ సెమీకాలన్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. సో, మళ్ళీ ఈడికి వస్తుంది. ఈడికి వచ్చి మళ్ళీ ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ 1 కదా, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 1 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇది 2 అవుతుందా, ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు 1 ఇంక్రిమెంట్ చేస్తే 2 అవుతుంది. సో, నెక్స్ట్ వైల్ i లెస్ దాన్ 3 అంటే 2 లెస్ దాన్ 3 ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడనే ప్రింట్ చేసేసినాం మనం. సో, కండిషన్ చెక్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ 2, సో ఇందులో 2 వస్తాయి. సో, ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. i2 కదా, 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 ట్రూ, ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఫర్ ఈచ్ లూప్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫర్ ఈచ్ లూప్ సింటాక్స్. ఫర్ ఈచ్ లూప్. సో, ఇక్కడ డేటా టైప్ ఇది వేరియబుల్ అండ్ ఇది అరే అనమాట, అరే రిఫరెన్స్ అనమాట. సో, ఇది బాడీ అండ్ బాడీ క్లోజ్. సో, ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. సో, ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ క్లాస్లోకి వెళ్తుంది, తర్వాత మెయిన్ మెథడ్లోకి వెళ్తుంది. మెయిన్ మెథడ్ లోపల ఇది స్ట్రింగ్ అరే అనమాట. సో, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ అరే సింబల్ అయితే నేను పెట్టాను. ఇది ఇంపార్టెంట్ అరే సింబల్. సో, ఇది స్ట్రింగ్ అరేస్ అనమాట. ఇవి లోపల నేమ్స్ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సో, ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. సో, ఇది స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ మనం స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ కూడా మనం స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. సో, ఇక్కడ ఇంట్ అరే ఉంటే ఇక్కడ ఇంట్ అని తీసుకోవాలి. ఇక్కడ ఏం అరే ఉంటే అది ఇక్కడ తీసుకోవాలి మనం నేమ్ అనేది. సో, ఇది రిఫరెన్స్ వేరియబుల్. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, అయ్యనే కాదు, మీ ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం అరే ఒక రిఫరెన్స్ అంటే ఇది ఈ ల్యాప్టాప్ అనేది అరే ఒక రిఫరెన్స్ కదా. సో, ఆ రిఫరెన్స్ మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా ప్రింట్ అవుతూ వస్తుంది లైన్గా, ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ సో, ఇది అవుట్పుట్. ఈ 3 ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. ఫస్ట్ లూప్లోకి వెళ్తుంది అండ్ ఫస్ట్ హెచ్పి అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సో, తర్వాత ఈ లూప్లో ఏమన్నా ఉంటే నెక్స్ట్ డెల్ ఉంది కాబట్టి ప్రింట్ అవుతుంది, లెనోవో ఉంది కాబట్టి ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ లూప్కి వెళ్తుంది, లూప్లో ఏమన్నా ఉంటే ప్రింట్ అవుతుంది, లేదు అంటే లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఇది ఫర్ ఈచ్ లూప్ వర్కింగ్.